అండి అందరికి నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు గారు ఎక్స్లో పోస్ట్ చేశారండి లోకేష్ గారి గురించి. ఆయన ఏమంటాడంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, మరి లోకేష్ మీరెప్పుడు రాజీనామా చేస్తారు? డిఎస్సి పేపర్ లీకు, తర్వాత పోస్టింగ్స్లో అవకతవకలు అని చెప్పేసి ఏదో రాసుకొచ్చాడు. ఏమయ్యా అంబటి రాంబాబు, నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? ఈ 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చదువుకునే పిల్లల తల్లులు ఎంత ఆనందంగా ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున డబ్బులు వేసిన ఘనత అదంతా కూడా లోకేష్ గారిది. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ బడులు ప్రైవేటు స్కూల్స్ కంటే కూడా బ్రహ్మాండంగా తయారు చేసి, మరి నిన్న రంపచోడవరంలో ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇన్ని ప్రోగ్రాములు చేస్తూ పిల్లల పట్ల, చదువుల పట్ల ఇంత చేస్తూ ఉంటే చివరికి ఒక వైసీపీ కార్యకర్త ఇంతకుముందు వాలంటీర్గా ఉన్న ఆడగుతురికి దాదాపుగా 6 పిల్లలకి మా అమ్మ తల్లికి వందనం డబ్బులు పెడితే ఆ కన్నతల్లి ఎంతో ఆనందపడుతూ బయటకు వచ్చి చెప్పింది. మరి ఇంత బాగా చేస్తా ఉంటే కనీసం నీకు ఏమన్నా బుద్ధి, జ్ఞానం, మంచి మానవత్వం ఏమన్నా కోశానన్నా ఉన్నాయా అమ్మటి రాంబాబు? నేను ఖచ్చితంగా ఈ ఆనందపడుతున్న ఈ కన్న తల్లులు ఎవరికైతే ఇంతమంది ఇన్ని డబ్బులు పడ్డాయో తల్లికి వందన కింద ఆ కన్న తల్లులే నువ్వు బయటకు వస్తే చెప్పులు తీసుకొని నిన్ను కింద పైన కొడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకో, నీ నోరు అదుపులో పెట్టుకో అంబటి.